2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్లు అయితే ఆఫర్లు పెట్టి మరీ 20%, 30%, 60%, 50% అని ఎప్పుడైతే పెడుతున్నారో, ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు, గృహిణులు కానీ లేదంటే ఆడపిల్లలు, యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో ఆఫర్లకు టెంప్ట్ అయిపోయి ఏది కొంటున్నామో ఎందుకు కొంటున్నామో తెలియకుండా కొనేస్తున్నారండి. నిజం ఇది. దానికి విసిగిపోయి ఏం చేయాలో తెలియక అటు భార్య మీద అరవలేరు, పిల్లల మీద అరవలేరు, ఏం చేయాలో తెలియదు, మొగుళ్ళు అట్లా కాము కూర్చొని ఉండిపోతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు, కానీ బయట చెప్పుకోలేరు. ఈ ఆన్లైన్ షాపింగ్ల వల్ల ఎంత మెంటల్ హెరాస్మెంట్ ఉంటుందంటే ఇంట్లో వాళ్ళకి. పొద్దున్నే ఇప్పుడు భర్త ఆఫీస్కి వెళ్ళి వచ్చి ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటాడు, పొద్దున్నే లేచి చూస్తే అమెజాన్ వాడు గిఫ్ట్ ప్యాక్ తీసుకొచ్చి తీసుకొని వస్తాడు. సార్ బిల్ అంటారు, కట్టాలి, తప్పదు. పొద్దున్నే లేచి చూస్తే ఎక్స్పెక్ట్ కూడా చేయదు, చూస్తే బిల్లు కంపల్సరీ కట్టాలి. గిఫ్ట్ ప్యాక్ ఏదో సంథింగ్ అట్లా చూస్తాడు, భార్య వైపు ఇట్లా చూస్తాడు, నిన్నే కట్టేసి తర్వాత చూసుకుందాం లోపల ఉంటది. కాదు సార్, నాకేదో ఇంట్లో విద్య గారి మధ్య ఈ మధ్య మీ ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ లాగా అంత అద్భుతంగా కనిపిస్తా ఉంది. అంటే సినిమాల ఎఫెక్ట్ కూడా కొంత అంటే అలా కాదు సార్, లోపల నుంచి వస్తుంది సార్. అది సినిమా ఎఫెక్ట్ వేరు, దట్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఏదో ఆ యొక్క ఆ మనసులో ఉన్నటువంటి ఆ క్షోభ మొత్తం బయటకు కక్కేస్తున్నట్టుగా వస్తుంది, ప్రవాహంలాగా. అసలు ఉంటదిలేండి ఆ సానుభవం, ఎంతో కొంత ఉండకుండా ఎందుకు ఉంటది, కానీ ఎంతో కొంత కాదు, మొత్తం అదే అన్నట్టుగానే కనిపిస్తా ఉంది. ఏమా ఏంటి సంగతి బాబోయ్. సరే చెప్పండి. ఇటువంటి నిజంగా కొంత తగ్గితే బెటర్గా ఉంటుంది. ఒకవేళ నిజంగా ఆన్లైన్లో బాగుండి నచ్చి తీసుకుంటే ఓకే, కానీ పిచ్చి పిచ్చిగా తీసుకోవటం అనేటివి ఉంటాయి చూసారా, దానివల్ల నిజంగా భార్యాభర్తలకు చాలా గొడవలు వచ్చేస్తాయి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అన్యోన్యత ఏదైతే ఉంటుందో అప్పటి వరకు బాగానే ఉంటుంది రోజు, కానీ పిచ్చి పిచ్చి తీసుకొని చూసేటప్పటికి 100,000 ఖర్చు పెట్టే తీసుకుని ఎందుకు, వాటి వల్ల పైసా ఉపయోగం ఉండదు కదా. చూసే భర్తకైనా నీటికి కనిపించాలి అంటే భర్తనన్నా అర్థం చేసుకొని మా హస్బెండ్కి ఇలా ఉంటే బాగుంటుందను, లేదంటే ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా ఉంటే బాగుంటుందను అని అనుకొని తీసుకుంటే తప్పులేదు. ఆన్లైన్లో ఏది కొంచెం ట్రెండీగా కనిపించినా దాన్ని తీసేసుకొని డబ్బులు మొత్తం వేస్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వేస్తారా అంటే సంవత్సరానికి ఒకసారి లేదంటే నెలకు ఒకసారి వేసేది డ్రెస్సులు. చెప్తున్నాను లేదండి, ఇది జరిగేదే. కాకపోతే దీని మీద డిస్కస్ చేయడానికి ఏంటంటే ప్రియా చౌదరి దొరికింది, రైట్ పర్సన్ కదా. అంటున్నాను కదా, ఇలాంటి ఇప్పుడు ఎంత మందికి రిప్రజెంటేటివ్ గా ఇక్కడ కూర్చోబెట్టి మీరు మాట్లాడినారు, అంతమందికి తరపు నుంచి రిప్రజెంటేటివ్ గా నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కదా. పాయింట్ నెంబర్ 1, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు అనేది మీరు ఒక క్లెయిమ్ చేశారు. ఐ అగ్రీ. ఏది భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మొదలు పెడుతున్నారు, ఐ అగ్రీ. కానీ ఆఫీస్ నుంచి వచ్చాక భార్య బిడ్డలు పక్కన ఉండంగానే ఆ దిక్కుమాలిన ఆన్లైన్ లో మీరు షాపింగ్లు చేసుకునేటప్పుడు మరి అది ప్రస్తావించలేదేంటి సార్? నిజం మాట్లాడుకుందాం. షూజు, కాదండి, జర్కిన్, కళ్ళజోడు, ఇంకేదో తొక్క, ఇంకేదో తోటకూర, ఇంకేదో మనం ఎన్ని మాట్లాడుకున్నా మగవాళ్ళకి ఉండే 4 ఉంటాయి, మా అయితే షూస్ ఉంటాయి సార్. ఇవి 4 చీరల కాస్ట్ మొత్తం కలిపేసి మీ షూ లేసుది ఉంటది, బ్రాండెడ్ కదా. మీరు ఆగండి చాలు, బ్రాండెడ్ కదా. మీరు నేనే మాట్లాడుకోవాలి షాపింగ్ల గురించి, ఆన్లైన్ షాపింగ్ల గురించి. మరి అదే కదా, మీరు చేయండి నేను చేయను, మీరు చేయండి నేను చేయను. కానీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీకుంది, చేసిన ఎక్స్పీరియన్స్ నాకుంది కాబట్టి నేను చెప్తా. బట్ ఇట్స్ ట్రూ. ఏంటంటే మీరు అడిగిన దాని వెనుక నిజమైతే ఉంది. ఏంటంటే నేను బాధితురాలిని. చాలా మంది ఇక్కడ ఈ విషయంతో ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు ఆన్లైన్ పిచ్చ భయంకరంగా ఉంది. ఎందుకంటే ఖాళీగా కూర్చున్నాను కదా ఇంట్లో, ఖాళీగా కూర్చున్నా ఏం దోసదో, ఏం చేయాలా, పనమ్మాయి వస్తుంది, పని చేసి వెళ్ళిపోతుంది. తర్వాత నాకేమో ఆ ఇంటికి వెళ్ళి అలవాటు ఉండేది కాదు, ఇప్పటికీ లేదనుకోండి. ఏదో 1-2 తప్పితే నాకు ఎక్కువ అలవాట్లు లేవు. మరి ఏం చేయాలి, పుస్తకాలు చదువుకోవాలి. పుస్తకాలు చదువుకుంటానికి మా ఇంట్లో ఎప్పుడు అటకెక్కిచ్చేసారు. ఏం చేయాలా, ఆన్లైన్ ఎదురుకుండా కనపడింది నాకు. ఇలా ఓపెన్ చేయగానే అప్పుడే స్మార్ట్ ఫోన్ వచ్చింది నా దగ్గరికి. అబ్బో సూపరో, ఇంకా అసలు దాన్ని అన్ని చదివేస్తాను, అన్ని తీసేస్తాను కదా. దాంట్లో బాగా ఆకర్షించింది ఏంటంటే ఆన్లైన్ షాపింగ్. చీరలు అద్భుతంగా ఉండేవి సార్. ఎట్లా ఉండేయంటే చెప్పొద్దబ్బా, రోజుకి 1, 2, 3 ఓకే బుక్ చేయి, టక్ 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 పెట్టు. 3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది అది డెలివరీ వచ్చేసరికి.
ఈ లోపు నాకు కొన్ని డ్రీమ్స్, ఆ చీర వస్తుంది, ఈ నెక్లెస్ పెట్టుకోవాలి, లేకపోతే ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఈ ఫంక్షన్కి ఆ చీర కట్టుకొని వెళ్ళాలి, లేకపోతే ఈ పలానా శుక్రవారం రోజు అది కట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ ఫంక్షన్కి అది కట్టుకొని వెళ్దాం, చాలా సూపర్గా ఉంది, నన్ను అందరు ఇలా పొగిడేస్తారు ఆ చీర చూసి అనుకుని బోల్డ్ అని డ్రీమ్స్ ఉండేవి నాకు. 3వ రోజు 4వ రోజు డెలివరీ వచ్చేది. ఆత్రం, బిల్లు ఒకళ్ళు కడతారు, నేను పార్సిల్ నేను రిసీవ్ చేసుకుంటాను. ఓకేనా, గబా 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 ఈ బిల్లు మా ఇంట్లో వాళ్ళు కడతారండి, వేరే వాళ్ళు ఎవరు కట్టారు. అక్కడ బీపీలు వేరేగా ఉంటాయి. ఓకే, అక్కడ బీపీ, బిల్లు కట్టిన బీపీ అక్కడ వస్తూ ఉంటుంది. నాకేం ఓపెన్ చేసేదాకా ఏముంటుందా అనే బీపీ నాకు ఉంటుంది. గబా 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 ఓపెన్ చేసి చూసేదాన్ని, మొత్తం సర్రం దిగిపోయేది నాకు. పనికి మాలినది వస్తూ ఉండేది అక్కడ. అంటే ఆన్ స్క్రీన్ చూసింది కరెక్టే, అవును, ఆన్ స్క్రీన్ ఉన్నది కరెక్టే, ఆన్ స్క్రీన్లో ఏమున్నాయో ఇక్కడ ఉన్నది కరెక్టే, కానీ అది నేను వేసుకునే క్వాలిటీ అయితే కాదు. నెవర్. ఒకటి. రెండోది, తర్వాత చీరలు అయిపోయినాయి కదా, ఇట్లా ఒక 4 చీరలు బాగా బౌన్స్ ఐ మీన్ దాన్ని ఏమంటారు, డెకౌట్లు అయినాయి. నో 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 నో, చీరల విషయంలో వీడు మోసం చేస్తున్నాడు కదా నన్ను. ఎందుకంటే అక్కడ అద్భుతమైనటువంటి సినారియో ఇచ్చేసేవాడు. ఆ చీర కింద పలానా జార్జెట్టు, పలానా ఇది పలానా ఇది పలానా ఇది అనగానే కొనగానే ఇంటికి వచ్చిన తర్వాత నేను వేలు పెట్టి పోసి కొన్నది కనీసం బయట బజార్లో 600కి 700కి వచ్చేటటువంటి చీరలు అక్కడ నేను అంత వేలు పోసి కొనేదాన్ని. డబ్బు నష్టం. తర్వాత మనకి రిటర్న్స్ ఏం ఉండేది కాదు. ఇంట్లో బిల్లు కట్టే వాళ్ళకి బీపీలు, ఆ బీపీలు మళ్ళీ రెండో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మళ్ళీ మనం ఇటే పడాలి కదా. సో పాపం మీరేమో బాధపడుతున్నారు అన్నారు, కానీ నేను షాపింగ్ చేసి నేనే బాధపడ్డానండి. ఒకటి, క్వాలిటీ వస్తువు రాక, రెండోది బిల్లు కట్టిన వాళ్ళతోటి నేను 1,00,000 కారాలు మిరియాలు నూరించేసుకున్నాను అనమాట. సో 2 వైపులా బాగా మధ్యల ధర అయిపోయింది. ఇలా కాదు, ఈసారి డ్రెస్సులు చూద్దాము అని చెప్పేసి మా పాపకి సంబంధించిన డ్రెస్సులు కొనడం మొదలుపెట్టాను. సేమ్ ఓల్డ్ స్టోరీ అక్కడ కొట్టింది. నో 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 నో, ఈసారి డ్రెస్సులు వద్దబ్బా, జ్యువెలరీ. వాడు ఏమన్నా చూపిస్తున్నాడు, జ్యువెలరీ వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీడు అసలు మనల్ని మోసం చేయడు. ఎందుకంటే ఆ స్టోన్స్ అవి అన్ని US నుంచో UK నుంచో వచ్చేవన్నమాట. వీడు ఇక్కడ అక్కడ కొనాలంటే కొన్ని వేలు లక్షలు అయ్యేది, వీడు ఇక్కడ 100లో ఇచ్చేస్తున్నాడు. అసలు ఈ విషయంలో ఎంత మాత్రం కాదు, ఎందుకంటే ఆల్రెడీ వాడు చెప్తున్నాడు కదా, ఇక్కడ మాట్లాడుతూ మళ్ళీ బుక్ చేయి. బయట 50 రూపాయలకి దొరికేది ఆన్లైన్లో 600 పెట్టి కొన్నా. అది ఒరిజినల్ కొనాలి అని అంటే 6,000 అవుతుంది అని కక్కుర్తి పడి కొంటే, బయట 60 రూపాయలకు దొరికేది వాడు నా దగ్గర 650 రూపాయలు తీసేసుకున్నాడు. ఓకే. రెండోది బాధ, డబ్బు పోయిందని బాధపడాలా, వాడు రాసి రకం పంపించాడని బాధపడాలా, నా డ్రీమ్ దొబ్బిందని బాధపడాలా. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఉండిపోతుంది కదా. అవును. మా అమ్మాయి వచ్చి అమ్మా ఆకలి అనగానే పాల్మని ఒకటి పెట్టడమే. ఎందుకంటే 3 ఇక్కడ డిస్టర్బ్ అయింది. నా ఆర్థికంగా నష్టపోయాను, తర్వాత మనసులో నాకు ఏదైతే ఆ డ్రీమ్ ఉందో దాన్ని ఆహారపరంగా నష్టపోయాను, ఆ థాట్స్తో వల్ల నష్టపోయాను. రెండోది ఏంటి అంటే చికాకు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, వాడు నన్ను ప్రతిసారి మోసం చేస్తున్నాడు. బట్ అది నేను గమనించట్లా. 3 సార్లు మైనస్ అయ్యా, 3 సార్లు మైనస్ అయ్యా. ఇంకా ఆ దెబ్బతో ఫుల్ స్టాప్ పెట్టేశాను సార్ ఆన్లైన్ మార్కెటింగ్కి. జ్ఞానం ఇచ్చినాడు వాడు నాకు. వాడికి కూడా ఒక థ్యాంక్స్ చెప్పా. మరి నేను కొనబట్టే కదా నాకు ఇంత జ్ఞానం వచ్చింది అంటే, ఎవరిని కూడా డైరెక్ట్గా ఏ పనైనా సరే మనం చూసి దాని క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, ఈ ధర కానివ్వండి, ఏదైనా సరే చూసి సెలెక్ట్ చేసుకుని వచ్చినంత ఆత్మ సంతృప్తి ఇట్లాంటిది విండో షాపింగుల్లో, ఆన్లైన్ షాపింగుల్లో ఉండవనేది ఒక జ్ఞానం అయితే నాకు బోధపడింది. దాంతో నా డబ్బులు సేవ్ సార్. నేను చాలా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉన్నాను సార్. ఇకపోతే మీ విషయానికి వస్తా, మీరు అడిగిన క్వశ్చన్కి, ఇలా ఖర్చు చేసేస్తున్నారని వీళ్ళకి ఇంకా జ్ఞానం రాలా. మీరు ఇందాక అన్నారుగా సంవత్సరానికి ఒకసారి వేస్తారని, రెండోసారి ఎందుకు వేయరు? అది నచ్చదు. సేమ్ ఇదే డ్రీమ్స్. ఆ డ్రెస్ చూడంగానే, జ్యువెలరీ చూడంగానే, ఆ సారీ చూడంగానే నేనేవైతే డ్రీమ్స్ నాలో ఉన్నాయో అవన్నీ ప్రతి ఆడది కనేస్తుంది. బట్ వచ్చిన తర్వాత దాని యొక్క సొగసు అంత చూడతరమా అన్నట్టుగా వాడు చూపిస్తాడు, ఈడకు వచ్చిన తర్వాత భరించతరమా అన్న విధంగా వాడు పంపిస్తాడు. ఆ జ్ఞానం ఇంకా రాలేదు వీళ్ళకి. రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆడవాళ్ళ పిచ్చ మూలంగానే వాళ్ళ ఆన్లైన్ షాపింగ్ అంత భయంకరంగా ఉంది.
బట్ ఇవాళ కొంతమంది ఇదే ఆన్లైన్ లో చాలా జెన్యున్ గా ఇళ్లలో పెట్టుకుని చేసే వాళ్ళు చాలా మంది వాళ్ళని ఇన్స్టాగ్రామ్స్ లో వాటిలో మార్కెటింగ్ ఎక్సలెంట్ గా చేసుకుంటున్నారు. వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళ ఆత్మధైర్యంతో వాళ్ళు ముందుకు నడుపుతున్నారు. వాళ్ళని మనం చాలా బాగా అప్రిషియేట్ చేయాలి. క్వాలిటీ ఇచ్చే వాళ్ళందరికీ కూడా అమ్మ నిజంగా 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 మీ అందరికీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. బట్ ఈ విధంగా లార్జ్ స్కేల్లో చూపించి 60 రూపాయలు 600 అమ్మ 6000 రూపాయల థాట్స్ అమ్మేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని మాత్రం కనిపిస్తే కాల్చవతలు పారేద్దామన్నంత కసి ఉంది నాకైతే మాత్రం. కాబట్టి వీళ్ళకి ఇంకా జ్ఞానం రాలా, జ్ఞానం తెచ్చుకోవాలమ్మా. ఒక్క మాట నేను చెప్తున్నాను, ఏదైనా కానీ సంపాదన అనేది, డబ్బు అనేది చాలా విలువైనది, చాలా చాలా విలువైనది. ఇంట్లో మగాడు ఫ్రస్ట్రేషన్ పడతాడు, లేకపోతే అరుస్తున్నాడు, విసుక్కుంటున్నాడు అని అంటే మనం చేసే పని క్వాలిటీతో కూడుకున్నదా లేదా అనేటటువంటి ఒక జ్ఞానం మనకు ఉండాలి. ఫస్ట్ అది ఉండాలి. పద్దాక మగాడు తిడుతున్నాడు అంటే ఎందుకు తిడతాడు? మనం చేసేటటువంటి పని అర్థవంతమైనది ఉండాలి, లేకపోతే ఉపయోగపడేది ఉండాలి. ఉపయోగపడడం ఏమన్నా చేస్తున్నామేమో మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం. ఇంకొకటి విపరీతంగా దేనికోసమో నా చిన్నప్పుడు మా నాన్నమ్మ అనేది సార్, మా నాన్నమ్మ కూడా కాదు, మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ అంటే మాకు జేజమ్మ అవుతుంది. ఆవిడ అనేది ఏంటంటే ఏం వేసుకోవాలని ఓ కొట్టుకునే వాళ్ళం గంట సేపు. ఆ డ్రెస్సులు లంగాలో జాకెట్లో డ్రెస్సులో ఏవో వేసుకుంటానికి భయంకరమైన ఒక తిట్టేది ఆవిడ. తిట్టి మీకు ఒంటి మీద ఒకటి బండ మీద ఒకటి ఉండాలి బట్ట, అప్పుడు తిన్నగా అవుతారు మీరు. ఈ కొట్లాట్లు ఉండవు, ఈ జాప్యం ఉండదు, జాగు చేయటాలు ఉండవు, మీకు అదైతే కరెక్ట్ అనేది. అంటే ఒకప్పుడు బట్టని ఒళ్ళు కప్పుకోవడానికి సౌందర్యంగా ఉండడం కోసం మాత్రం ఉపయోగించినటువంటిది ఈరోజు ధనం దుర్వినియోగం అయిపోతుంది. మన యొక్క పీస్ ఆఫ్ మైండ్ని పోగొట్టేస్తుంది. ఈరోజు ఎలా అయిపోయిందంటే నాగరాజు గారు, ఈ ఆన్లైన్ షాపింగ్లు పిచ్చ కూడా నేను ఒకటి చెప్తున్నానండి. ఏంటి అని అంటే పని పాట ఏం లేకపోవడం కూడా ఈ ఆన్లైన్ షాపింగ్లు చేసే వ్యసనం ఒకటి ఏర్పాటు చేస్తాను. కాబట్టి ప్రతి బుర్రకి ఒక పని ఏర్పాటు చేసుకోండి అమ్మా దయచేసి. మీరు సంపాదించే మార్గం ఏమన్నా చూడండి, ఇంట్లో మగాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. లేదు సంపాదించక్కర్లేదు, ఏదైనా ఒక మంచి సర్వీస్ చేయండి, సేమ్ అదే వెర్షన్లో కూర్చొని. పిచ్చ ఆన్లైన్ షాపింగ్లు మానేసి ఎవరికి పోతుంది? మొగుళ్ళు తిట్టుకుంటున్నారు సంపాదన అంటే, ఎవరి సంపాదన పోతుంది? మన సంపాదన కదా పోయేది, మన సంపాదనే కదా, మనకే కదా అక్కడ తక్కువైంది. ఇవాళ వాడు సంపాదిస్తున్నాడు కదా అని తవ్వి ఒక చెట్టు ఉందమ్మా, మట్టి కావాలి, కొంచెం తీసుకో బాగుంటుంది, ఇంత తీసుకో బాగుంటుంది, ఓ బండెడంతా తీసుకున్నామంటే చెట్టు కూలిపోతుంది. తవ్వడం మొదలు పెడితే పూడ్చడం అనేది ఉండాలి కదా. మనం పూడ్చే పనులు చేయటం లేదమ్మా, తవ్వే పనులు చేస్తున్నాం. అందుకే వాళ్ళు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. కాబట్టి జ్ఞానం కాస్త సంపాదించుకోండి, మానేయండి. చక్కగా మీకు ఏదైనా కొనుక్కోవాలి అని ఉంటే 10 ఆన్లైన్ షాపింగ్లో చేసే డబ్బులు ఒక దాంట్లో పట్టుకోండి. క్వాలిటీది షాప్కి వెళ్ళండి, మీకు నచ్చింది తెచ్చుకోండి. ఆన్లైన్లో ఉండే డెఫినెట్గా షాపుల్లో దొరకవని మాత్రం అనకండి. ఆన్లైన్లో ఆల్మోస్ట్ నాసి రకమే ఉంటున్నాయి, ఆల్మోస్ట్ నాసి రకం. 80% అవే ఉన్నాయి, 20% మాత్రమే జెన్యూన్ ఉంటుంది. దట్టు బ్రాండెడ్ ఇష్యూస్. బ్రాండెడ్ కూడా ఈ మధ్య నేను విన్నాను, అది కూడా సెకండ్స్ వస్తున్నాయి అంట. అదేంటో మరి నాకు అర్థం కాలేదు. ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి మనం ఏదో అనుకుంటాం, ఇంట్లో కూర్చొని మనకేం దోస్తుంది, లేకపోతే మనం ఇంత చాకరీ చేస్తున్నాం, ఆన్లైన్లో కొనుక్కోవద్దా, ఈ స్వేచ్ఛ ఉండొద్దా అని అంటే అక్కడ ఉన్న డబ్బు దొబ్బుతుంది తల్లి, పోతుంది. అది ఎక్కడికో మనం ఎవరికి పెడుతున్నాం మనము? ఆ పెట్టేదో లేనాడికి అన్నమన్నా పెడదాం, కనీసం పుణ్యమన్నా వస్తుంది. వాడెవడనో ఎందుకు మా ఇంట్లో మొగుడు కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ఎవడికో ఎందుకు పోసి బాగు చేస్తున్నాం మనం? కొన్ని వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం అది. దాన్ని ఎవడు పోషిస్తున్నాడంటే మనమే పోషిస్తున్నాం, దిక్కుమాలిన ఆలోచనలతోటి, దిక్కుమాలిన సెలక్షన్స్ తోటి. సో యూ షుడ్ కంట్రోల్ దట్. కంట్రోల్ చేసుకోవాలి నాగరాజు గారు. ఎంత డబ్బు దుర్వినియోగం అవుతుందంటే వాళ్ళకి తెలియట్లా. 600 కదా వేసేయి, 500 కదా కొనే, 600 500 ఎంత గుట్ట పేరుస్తున్నావు, ఎంత గుట్ట. ఆ గుట్ట నువ్వు పేర్చేటటువంటి గుట్ట రేపు పొద్దున ఇల్లు తుడుచుకుంటానికి కూడా బట్ట పనికిరాదండి. దేనికి పనికొస్తుంది? ఒకప్పుడు చీర చిరిగిపోయింది తీసేస్తే ఆ చీర ఎన్ని విధాలుగా పనికొచ్చేదో. ఇల్లు తుడుచుకోవడానికి పనికొచ్చేది, దేనికన్నా మూట కట్టడానికి పనికొచ్చేది, లేకపోతే ఇంకేదన్నా చేయడానికి, దేని మీద కప్పుకోవడానికి పనికొచ్చేది, చాలా పనికొచ్చేది. ఇవాళ ఒక్క బట్ట అన్న నీకు అలా పనికొస్తుందా? చిరిగిపోయిన బట్ట కూడా పనికొచ్చేటటువంటి రోజులు ఉన్నాయి. దాని నుంచి చిరక్క ముందే, కట్టిన తర్వాత ఒంటి మీద పెట్టగానే తీసి అవతల పెడుతున్నాం, పెట్టక ముందే తీసి పారేస్తున్నాం అంటే ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నాం? డబ్బు దుర్వినియోగం అవుతుంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నీ భర్త పడేటటువంటి కష్టం నుంచి వస్తుంది. కష్టానికి పరీక్ష పెట్టకండి.
వాడు విసిగిపోయి నేను ఎంత కష్టపడినా ఈ ఆన్లైన్లో వాడిని నేను పోషించాలా, నేను పోషించేది పెళ్ళాం బిడ్డలను కాదు వాడిని పోషిస్తున్నాను అనేటువంటి ధోరణిలో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి వాళ్ళు ఆన్లైన్ షాపింగుల్లో వాళ్ళు కొనుక్కోవాల్సిన తెచ్చుకున్నారంటే కొంపలకి దరిద్రం పట్టుకుంటుంది. కాబట్టి వాళ్ళని మీరు ఆ షాపింగ్ చేసి ఫ్రస్ట్రేట్ అవ్వకండి. ఆ షాపింగ్ బిల్లులు వాళ్ళ చేతులకి ఇచ్చి వాళ్ళ చేత కట్టించి వాళ్ళని ఫ్రస్ట్రేషన్లోకి దించి సంసారాలను రోడ్డు మీద వేసుకోకండి. అది నేను స్ట్రాంగ్ అయితే మాత్రం చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. ఒకటి ఒక్కొక్క విషయం ఆగండి. ఇక్కడ మళ్ళీ మనం కొంతమందికి ఆన్లైన్ షాపింగ్లన్నీ ఇదా అదా అని ధ్వజం ఎత్తేసుకుని మన మీదకి వచ్చేస్తారేమో. నేను ఇక్కడ ఆడవాళ్ళకి క్లియర్గా క్లారిటీగా ఏం చెప్తున్నానంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీవి ఎన్నుకోండి. అది ఎలా ఎన్నుకుంటారు మీరు? సింపుల్గా ఒక ఉందనుకుందాం సార్, ఆన్లైన్లో అది ఏ బ్రాండెడో మనకు అర్థమైపోతుంది, ఎక్కడి నుంచి వస్తుందో మనకు అర్థమవుతుంది. అది ఒకసారి మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత వాడు క్వాలిటీ ఇచ్చాడు అనుకోండి, ప్రొసీడ్. కానీ అన్నీ ప్రొసీడ్ నేను ఇక్కడ ఆన్లైన్ తప్పనట్లేదు, ఆన్లైన్ పేరు చెప్పుకుని మోసం చేసే వాళ్ళని చెప్తున్నా. మనం చాలా వరకు వాళ్ళకే అట్రాక్ట్ అవుతున్నాం. బ్రాండెడ్ ఎప్పుడు బ్రాండెడే సార్. మీరు ఆన్లైన్లో చేసుకున్నదే ఉంటుంది, బయట అదే చేసుకునే ఉంటుంది. కానీ కొన్ని ఉంటాయి, కొన్ని ఉత్పత్తులు ఉంటాయి కదా, అది కేవలం ఆన్లైన్లోనే దొరుకుతుంది, బయట ఎందుకు దొరకదు చెప్పండి? చెప్పండి అమ్మా, మీకు బయట దొరకదు, అందుకని ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఎందుకు అని అంటే అది 100% చీటింగ్ ఉంటుంది, చాలా వరకు చీటింగ్ ఉంటుంది. కాబట్టి ఈ అవేర్నెస్ తోటి ఉండండి. అవేర్నెస్ గురించి చెప్పడం మాత్రమే. ఎందుకంటే నేను పడ్డాను కదా సార్ ఆ కష్టాలు, నేను నష్టపోయాను కదా. ఇంకా నేను పోయి ఇంటి ఎదురుగుండా షాపు వాడు మోసం చేశాడా, లేకపోతే నా రోడ్డు దాటిన తర్వాత అమీర్పేటలో ఉన్న ఏ షోరూమ్ వాడైనా మోసం చేశాడంటే నేను వెళ్ళి తగువాడతాను. ఈడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, వాడు అడ్రస్ ఏంటో తెలియదు, వాడు ఏందో తెలియదు. కానీ ఒక్కొక్కళ్ళ దగ్గర 600 చొప్పున ఆడ ఎన్ని లక్షల మంది నాలాంటి పెచ్చోళ్ళు షాపింగ్లు చేసి ఉంటారు. వాడు ఊరికి ఇంట్లో కూర్చొని 60 రూపాయలు వస్తున్న 600కి వాడు ఆన్లైన్ షాపింగ్ చేసేసి వాడు దేశానికి ఏ విధంగా తయారవుతాడు ఆ డబ్బుతోటి చెప్పండి? ఇంత ఒక కన్స్యూమర్ని మోసం చేసినటువంటి వాడు, ఇంత డ్రాస్టిక్ వేరియేషన్లో మోసం చేసిన వాడు రేపు పొద్దున డబ్బు వచ్చాక దేశాన్ని మోసం చేయడా? వాడి వల్ల దేశానికి ఉపయోగమా దుర్వినియోగమా? అది కూడా ఆలోచించండి. సామాజిక బాధ్యత కూడా మనకుంది, దాని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఇక్కడ ఏదో ఆన్లైన్ షాపింగ్లు తప్పనో, ఆన్లైన్ షాపింగ్లో పెట్టే వాళ్ళందరూ తప్పనో మాట్లాడే ఉద్దేశం అయితే ఇక్కడ లేదు. 100% వాస్తవం. ఇది కొంతమంది తెలుసుకోలేకుండా ఉన్నారు. దుర్వినియోగం, భర్త డబ్బు దుర్వినియోగం చేస్తున్నారు, మీ డబ్బు దుర్వినియోగం చేసుకుంటున్నారు, మీ మధ్య మనస్పర్ధలు తెచ్చుకుంటున్నారు. యూ బెటర్ టు స్టాప్ దాట్. ఎంతమంది ఈ మధ్య కాలంలో మనం విన్నది కొత్త కాదు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్, కమిషనర్స్ మీటింగ్ పెట్టి మరి ఆన్లైన్ నేరాలను అరికట్టలేకపోతున్నాం, ఆన్లైన్ షాపింగ్లు అనేవి చాలా వరకు నేరపూరిత, క్వాలిటీ లేకుండా ఉంటున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, వాటిని మీరే తెలుసుకోండి అని వాళ్ళే చెప్తున్నారు. చట్టమే చెప్తుందమ్మా మీకు. అది ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మనం చెప్పడం కాదు, వాళ్ళే మనల్ని హెచ్చరిస్తున్నారు. మీరు కంట్రోల్లో ఉండండి, మేము అరికట్టడం అనేది అంత తొందరగా సాధ్యపడదు అని చెప్పేసి ఓపెన్గా వాళ్ళే చెప్తున్నారు. దాన్ని వాళ్ళ మనం చెప్తున్నాం, అంతే తేడా. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. సో ఇటువంటివి మీ జీవితంలో కనుక జరుగుతూ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేదా సో మీకు తెలియనటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి, అంటే సొల్యూషన్స్ కోసం వెతుక్కునే సమస్యలు కొన్ని ఉంటాయి. సమస్యల చట్రంలో మీరు కనుక ఇరుక్కుపోయి ఉంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. సో పర్సనల్గా దానికి మీరు మెసేజ్ పెట్టినా నేను వీడియో రూపంలో ఖచ్చితంగా సొల్యూషన్, అంటే మాకు అనిపించేటువంటి ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం చేయగలుగుతాం నేను, ప్రియా చౌదరి గారు. అండ్ మీరు ప్రియా చౌదరి గారి క్లాసెస్కి కానీ ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు, లేదంటే కౌన్సిలింగ్ అవ్వచ్చు. అండ్ ఈ మంత్ ఎండ్లో అయితే క్లాసెస్ ఉన్నాయి, అండ్ ఎవ్రీ వీక్ క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు అపార్ట్మెంట్లో కానీ, లేదంటే స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు సో ఒక బ్యూటిఫుల్ మోటివేషన్ అండ్ లైఫ్కి సంబంధించినటువంటి కొన్ని మోరల్ వాల్యూస్ అటువంటివి నేర్పించాలని అనుకుంటూ ఉంటారు, లేదంటే తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రియా చౌదరి గారి సంప్రదింపుల కోసం చూస్తున్నట్లయితే ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏదైనా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా వాటిపై మేము వీడియోలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.